అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. మన కూటమి ప్రభుత్వం పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. కేవలం మామూలు పెన్షన్లకే కాకుండా 50 సంవత్సరాల పెన్షన్కు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 25 కేటగిరీల్లో మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఈ 50 సంవత్సరాల పెన్షన్తో కలిపి 25 కేటగిరీల్లో మనకు పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దివ్యాంగ సోదరులకు మార్చి వరకు వెరిఫికేషన్ ఉండబోతోందన్నమాట. ఈ మార్చిలో ఈ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. దివ్యాంగ సోదరులకు మాత్రం వెంటనే ఈ 200 పెన్షన్లకు మంజూరు చేయడానికి ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్. ఇక ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి, పెన్షన్లు రావడానికి మనం ఏమేమి చేయాల్సి ఉంటుంది, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు, ఎవరికి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్లను ప్రభుత్వం భారీగా పెంచడం జరిగింది కదండి. మనకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచడం జరిగింది. కొత్త పెన్షన్లకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వంపై భారం పడుతున్న నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్ల మంజూరు చేయడం కోసం ప్రభుత్వం అయితే టైం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడు ఈ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటారు, ఎవరెవరికి పెన్షన్లు ఇస్తారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మొదటగా మనకు 200 పెన్షన్లకు వెంటనే మనకు ప్రభుత్వం మంజూరు చేయడం కోసం ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగిందండి. ఈ నెలలో ఫిబ్రవరి నెలలోనే మనకు అతి త్వరలో 200 పెన్షన్లు ఏవైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటాయో వాళ్లకు ఈ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. జిల్లాకు 200 పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 5,400 పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. నెలకు ఒకసారి అయితే ఇది జరుగుతుంది. అయితే ఇది అందరికీ కాదండి, కేవలం దివ్యాంగ సోదరులకు, అలాగే 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదండి, వాళ్ళకు, మంచానికే పరిమితమైన వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు మాత్రం వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. అయితే అంతేకాకుండా స్పౌస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఆయన భార్య చనిపోయినట్టయితే వాళ్ళ పెన్షన్ను భార్యకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు పెన్షన్ అందుకోవడంలో ఎటువంటి ఆలస్యం చేయకుండా భార్యకైతే ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకున్న నెక్స్ట్ మంత్ నుంచే భార్యకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 25 కేటగిరీల్లో పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, మనకు చేతి వృత్తుల పెన్షన్లు, అలాగే 50 సంవత్సరాల పెన్షన్లు, ఈ పెన్షన్లు అన్నిటికీ 25 కేటగిరీల్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అంటే ఫిబ్రవరి నెల 11వ తేదీన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయండి. ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే మనకు ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ల స్వీకరణకు మీరు అప్లికేషన్లు సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ల డాక్యుమెంట్స్, ఏవేవి డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇవన్నీ ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్స్తో పాటుగా కొన్ని అర్హతలు ఉండాలండి. ఆ అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో ఏదైనా అయి ఉండొచ్చు. అయితే 50 సంవత్సరాల పెన్షన్కు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఓసీలకైతే ఈ అవకాశం లేదండి. ఇక ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తి అయి ఉండాలండి. ఎవరైతే అభ్యర్థి అప్లికేషన్ వేస్తున్నాడో ఆ అభ్యర్థికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయి ఉండాలి. మీరు ఇంకా చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి మీకు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. ఈ పెన్షన్ల అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం మీకు 6 దశల్లో వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ 6 దశల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ నుంచే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 6 దశల వెరిఫికేషన్లో మొదటిది వచ్చేసి అతి ముఖ్యమైనది ఆదాయం అండి. గ్రామీణ ప్రాంతాల్లో మీ ఆదాయం 10,000 రూపాయల లోపుగా ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపుగా ఉండాలి, అంతేకాని అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదన్నమాట. ఇది సంవత్సర ఆదాయం చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000, పట్టణ ప్రాంతాల్లో 1,44,000గా ఉంటుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దానిలో ఇన్కమ్ ఇంతే ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, వ్యవసాయం కానీ, మన ప్రైవేట్ జాబ్ కానీ, తర్వాత బిజినెస్ కానీ, ఇలాంటి ఏ పనులు చేస్తున్నప్పటికీ మీ ఆదాయం మాత్రం 10,000 లోపు ఉంటే మాత్రమే, గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉంటే మాత్రమే మీకు ఈ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి అండి. భూమి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ అంటారు కదండి, అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే భూమి, అది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. మీకు ఎప్పటికీ ఇంట్లో కార్ ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీకి, ట్రాక్టర్ మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి అవసరాల కోసం కార్ను ఉంచుకున్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదనమాట. ఇక నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదండి. ఇక మీరు ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. మీ ఇంట్లో రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో ఏ ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చి సంవత్సరానికి సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరిలో నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే కాల్చుతూ ఉండాలి, అంతకన్నా ఎక్కువైతే మీకు పెన్షన్ అయితే రావడం జరగదు. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రతి కేటగిరీకి కామన్గా ఉంటుందండి. అంటే ప్రతి పెన్షన్దారునికి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ అయినా, ఇతర ఏ పెన్షన్ అయినా అన్నిటికీ ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్తో మనకు 50 సంవత్సరాల పెన్షన్కి ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలండి. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు డైవర్స్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వితంతు పెన్షన్కు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నేతన్నల సర్టిఫికేటు, అలాగే డప్పు కార్మికులైతే డప్పు కార్మికుల సర్టిఫికేటు, డాక్యుమెంట్స్ అన్నింటినీ మనకు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అప్లికేషన్ను మన అధికారులు అయితే ప్రాసెస్ చేసి నెక్స్ట్ మంత్ నుంచే పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. మనకు ప్రభుత్వం యూనిఫైడ్ సర్వే చేస్తుందండి, ఏకీకృత ఫ్యామిలీ సర్వే. ఈ సర్వే ద్వారానే ప్రభుత్వం డేటాను కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేటాను కూడా మనం చూసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.